సక్సెస్ఫుల్ గా మీ తమ్ముడు శివాని గగనన్న ఇంట్లో చేర్చేశాను. నువ్వు సూపర్ చెర్రీ. నాకు తెలుసు మీ అన్నయ్య దగ్గర నా తమ్ముణ్ణి ఎలాగైనా పెట్టగలవు అని. మీరు శోభాచంద్ర గారిని మర్డర్ చేస్తున్నప్పుడు బొమ్మలో ఉన్న వీడియో రికార్డర్ అదంతా రికార్డ్ చేస్తుందని మీకు ముందే తెలుసన్నమాట. అంటే ఆ బొమ్మ గగన్ ఇంటికి చేరిందా? దీని తమ్ముడి చేతిలో ఆ బొమ్మున్నా వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారంటే వీళ్ళెవ్వరికీ ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి తెలియలేదన్నమాట. తెలియకముందే అది ఎలాగైనా నేను చేజిక్కించుకోవాలి. ఇంతకీ మీ అన్నయ్యకి ఏం చెప్పి మా తమ్ముణ్ణి అక్కడ పెట్టావు? వెరీ సింపుల్ భూమి. తనకదే తనకి చెప్పేసి పెట్టేశాను. సూపర్ చెర్రీ. అందుకే నిన్ను జీనియస్ అన్నాను. నువ్వు చెప్పకపోయినా ఆయన జీనియస్ అని. ఆయన జీనియస్లకి ఇలాంటి ఐడియాలు చాలా చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ అమ్మా. ఎనీహౌ నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావు కాబట్టి థ్యాంక్స్ ఫర్ దాట్. చెర్రీ, నువ్వు జీనియస్వా కాదా అని పక్కన పెడితే చాలా మంచివాడివి చెర్రీ. నీకోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించే అమాయకుడివి. నడి రోడ్లో నిలబడిపోయినప్పుడు నాకు మీ అన్నయ్య ఇంట్లో నీడను చూపించింది నువ్వే. ఈరోజు అదే విధంగా నా తమ్ముణ్ణి పెట్టింది కూడా నువ్వే. నీకు రుణపడిపోతాను. నాలాంటి వాళ్ళు చాలా మంది లవర్స్ని కలిపాను అని అనుకుంటారు. అది నిజం కాదు భూమి. ఆ విధాతున్నాడే ఇద్దరిని కలపడానికి ఒక బ్రిడ్జ్ వేస్తాడు. అలాగే నువ్వు అన్నయ్య కలవడానికి నేను బ్రిడ్జ్ అయ్యాను. అదే విధంగా నీ తమ్ముణ్ణి కూడా నా చేతుల మీదుగా ఆ విధాత మా అన్న ఇంటికి చేర్చాడు. దయచేసి దీనికి రుణాలు పనాలని పెద్ద పెద్ద పదాలు పెట్టకు భూమి, ప్లీజ్. నువ్వు నన్ను అమాయకున్నావే, ఆ ఒక్కటే హర్ట్ చేసింది. నాకు సారీ చెప్పు. సారీ చెర్రీ. సారీ యాక్సెప్టెడ్. నేను అమాయకుణ్ణి కాదు, ఐఎమ్ జీనియస్. వస్తాను.